హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇది మునక్కాయ డ్రమ్ స్టిక్ అండి. మన అందరికీ తెలుసు, బాగా లాంగ్గా ఉందండి. ఇప్పుడు మనం ఈ డ్రమ్ స్టిక్స్ అదేనండి మునక్కాయతో మిక్సింగ్ కర్రీ తయారు చేసుకుందామండి. వెరీ సింపుల్గా, న్యాచురల్గా, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ కర్రీ. మా వీడియోని తిలకించండి వీవర్స్. చూస్తున్నారు కదా, ఈ ఒక్క కాయతోనే మా కర్రీ రెడీ అయిపోతుందండి. పీసెస్ అన్నీ ఈ విధంగా పీల్స్ తీసేసి వాటర్లో యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా, ఇక ఈ పీసెస్లో మనం అన్నీ యాడ్ చేసేసేటివేనండి. వాటర్లో చక్కగా వాష్ చేసేసి ఈ పీసెస్ని కంటైనర్లో యాడ్ చేసుకుందామండి. ఇవన్నీ ఇందులో చేర్చేద్దామండి. ఒక పెద్ద సైజ్ టమాటా పీసెస్ అండి, ఇవి డ్రమ్ స్టిక్ పీసెస్ అండి. వాష్ చేసి కంటైనర్లో యాడ్ చేశానండి. పసుపు, ఉప్పు, కారం, పెద్దల్లిపాయ పీసెస్, ఓ పచ్చిమిర్చి, అన్నీ ఈ విధంగా పచ్చిమిర్చిని 2 పీసెస్లా కట్ చేసి పెద్దల్లిపాయ పీసెస్ని, డ్రమ్ స్టిక్ పీసెస్ని, ఉప్పు, పసుపు, కారం, అన్నీ టమాటా పీసెస్ ఇప్పుడు మిక్స్ చేసేద్దామండి. అన్నీ ఈ విధంగా మిక్స్ చేసేసి స్టవ్ వెలిగిద్దామండి. ఇకపోతే పెద్ద సైజు గరిటెడుతో 2 గరిటెళ్ళు ఆయిల్ అండి. అన్నీ పచ్చివేనండి. ఈ విధంగా ఆయిల్ కూడా యాడ్ చేసేసామండి. చూస్తున్నారు కదా, న్యాచురల్గా, హెల్తీగా మన కర్రీ తయారవుతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్తో ఈ పీసెస్ అన్నీ కుక్ అవుతున్నాయండి. ఇక నెక్స్ట్ మనం వాటర్ కూడా యాడ్ చేయాలండి. 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకుందామండి. అంటే డ్రమ్ స్టిక్స్ బాగా కుక్ అవ్వాలి కదండి, అందుకని చెప్పేసి. ఈ విధంగా మన కర్రీ కుక్ అవుతుందండి. 1-2 నిమిషాల్లో మన కర్రీ రెడీ అయిపోతుందండి. కొరియండర్ లీవ్స్, ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి పీసెస్, ఉప్పు, పసుపు, కారం అన్నీ మిక్స్ అయిపోయి వాటర్తో, ఆయిల్తో ఈ విధంగా మన కర్రీ రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇక కవర్ చేసేద్దామండి. ప్లేటు వేయండి.